దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నటువంటి దర్శనములను గురించి మాట్లాడుతూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభుల వారు దేవుని రాజ్యపు దర్శనాన్ని కలిగి ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి, దేవుని రాజ్యాన్ని మన కొరకు అనుగ్రహించడానికే క్రీస్తు ప్రభుల వారు రాజుగా, రక్షకుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. మరి ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క దర్శనము, దేవుని రాజ్యమును కొరకు కలిగినటువంటి దర్శనము, అలాగే ఆ దేవుని రాజ్యములో మనం ప్రవేశించడానికి కావలసిన రక్షణ దర్శనాన్ని కూడా ఆయన కలిగి ఆ రక్షణను మనకు అందించడానికి కల్వరి శిలువలో యేసయ్య తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి దేవుని చిత్తాన్ని జరిగించాడు. ఇక మరి ఆ యొక్క దేవుని రాజ్యపు పునాదులు, మరి దేవుని రాజ్యములో మరి నీవు నేను పాలిభాగస్థులం కావాలి అంటే మరి నీవు నేను ఆ క్రీస్తు ప్రభుల వారిని గుర్చినటువంటి ప్రత్యక్షతను కలిగి ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఆయన మనకు బోధిస్తున్నాడు. ఆ దర్శనాన్ని, మరి సంఘమును గూర్చినటువంటి ఆ దర్శనము, దేవుని రాజ్యాన్ని గూర్చినటువంటి ఆ దర్శనము, మరి ఆ పేతురుతో యేసయ్య పలికినటువంటి మాటలను ఈరోజు చూసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి గమనిస్తే, యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు ఏలియా, కొందరు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ మరి యేసు క్రీస్తు ప్రభుల వారు, మనుష్య కుమారుడు అనగా క్రీస్తు ప్రభుల వారు ఎవరని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులతో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు అంటున్నారు, అయ్యా, మరి కొందరైతే నీవు బాప్తిస్మమిచ్చు యోహాను అని అనుకుంటూ ఉన్నారు, మరికొందరైతే ఏలియావు అని అనుకుంటున్నారు, మరికొందరైతే ఇర్మియా అని లేదా ప్రవక్తల్లో ఒకడిగా చెప్పుకుంటున్నారయ్యా. మరి అన్నప్పుడు శిష్యులను అడిగాడు, సరే, జనులు అలాగ ఆలోచిస్తుంటే మీరు ఏమనుకుంటున్నారు? మనుష్య కుమారుడు ఎవరని మీరు భావిస్తున్నారని వారిని అడిగినప్పుడు సీమోను పేతురు మరి ఏమన్నాడంటే, అయ్యా, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. హల్లెలూయా. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పినప్పుడు యేసయ్య అంటున్నాడు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. బ్లెస్డ్ ఆర్ యు సైమన్ బర్జోనా, ఫర్ ఫ్లెష్ అండ్ బ్లడ్ హ్యాస్ నాట్ రివీల్డ్ దిస్ unto you but my Father who is in heaven. హల్లెలూయా. మరి ఆ క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి ప్రత్యక్షత, ఆ క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి దర్శనము పేతురుకు తండ్రి అయినటువంటి దేవుని ద్వారా అనుగ్రహించబడింది. పరలోకం నుంచి తండ్రి అయినటువంటి దేవుని ద్వారా అనుగ్రహిస్తేనే కానీ
నీవు నేను క్రీస్తు ప్రభుల వారిని ఎరగలేమనేటువంటి సత్యాన్ని క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ తేట తెల్లగా ప్రత్యక్షపరుస్తున్నాడు. అది మొదటిది. నీవు నేను కలిగి ఉండవలసినటువంటి దర్శనము ఏమిటి అంటే, క్రీస్తు ప్రభుల వారు సజీవుడగు దేవుని కుమారుడని నీవు నేను ఆ యొక్క ప్రత్యక్షతను, ఆ దర్శనాన్ని కలిగిన వారమైతే నీవు నేను ధన్యుడవు, ధన్యురాలవు. అయితే ఇక్కడ మరి ఒక విషయాన్ని క్రీస్తు ప్రభుల వారు బోధిస్తున్నాడు. ఆయన బోధించే సంగతి ఏమిటి అంటే, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఎందుకంటే నరులకు ఆయన క్రీస్తు ప్రభువని ఎవరికి తెలియదు పిల్లరా. అయితే కేవలం పరలోకమందున్న తండ్రి మాత్రమే ఎరిగినటువంటి మరి సత్యము. కాబట్టి ఆ పరలోకపు తండ్రి బయలుపరిస్తేనే గాని, ఆ పరలోకపు తండ్రి దర్శనము అనుగ్రహిస్తేనే గాని, ఆ పరిశుద్ధాత్మ దేవుడు దర్శనాన్ని అనుగ్రహిస్తేనే కానీ నీవు నేను క్రీస్తు ప్రభుల వారి ప్రత్యక్షతను పొందుకోలేం. ఇక రెండవదిగా ఇక్కడ ఆయన అంటున్నాడు, ఇదిగో మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. హల్లెలూయా. పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నీతో చెప్పుచున్నాను. అయితే మరి పేతురు కలిగి ఉన్నటువంటి ఆ దర్శనము, పేతురు కలిగి ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి ఆ దర్శనము, ఆ బండ ఎవరు? ఆ బండ క్రీస్తు. మరి ఇక్కడ యేసయ్య మాట్లాడుతున్నటువంటి ఆ బండ ఏమిటి? ఆ బండ క్రీస్తు. అనగా ఇదిగో ఈ క్రీస్తు ప్రభుల వారి ప్రత్యక్షత నీవు కలిగి ఉన్నావే, ఈ క్రీస్తు ప్రభుల వారి దర్శనాన్ని నీవు కలిగి ఉన్నావే, ఆ దర్శనముతోనే, ఆ దర్శనము మీదనే, ఆ ప్రత్యక్షత పైననే నా సంఘం కట్టబడుతూ ఉంది. హల్లెలూయా. నా సంఘమును కడతాను. ఎంతమంది అయితే క్రీస్తు ప్రభుల వారిని గుర్చినటువంటి ప్రత్యక్షతను కలిగి ఉంటారో వారు దేవుని సంఘంలోనికి చేర్చుకొనబడతారు. హల్లెలూయా. మరి ఆ క్రీస్తు ప్రభుల వారు ఆ బండను గురించి పరిశుద్ధుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరము 10వ అధ్యాయం, సహోదరులారా, మొదటి నుంచి, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది జీవ జలములను, ఆత్మ సంబంధమైనటువంటి ఆ బండలోని జలములను వారు త్రాగారు. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. మరి ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు మరి మాట్లాడుతున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బండ క్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి దర్శనం ఈ లోకంలో మరి మనందరిలోన నింపి మనలను తన పరలోకపు రాజ్యములో పాలిభాగస్తులు చేయాలనేటువంటి దర్శనాన్ని కలిగి క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి సువార్త, ఆయన కృప, దేవుని కృపను మనకు పరిచయం చేయడానికి క్రీస్తు ప్రభుల వారి లోకంలోనికి వచ్చాడు. ఆ సత్యాన్ని, ఆ కృపను, ఆ క్రీస్తు ప్రభుల వారిని పేతురు గుర్తించగలిగాడు. అందుకే ఇదిగో పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలవనేరవు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తూ ఉన్నాను. భూలోకమందు నీవు దేన్ని బంధిస్తావో అది పరలోకమందును బంధించబడుతుంది. భూలోకమందు నీవు దేన్ని విప్పుతావో అది పరలోకమందును విప్పబడుతుంది. ఎందుకు? పరలోక రాజ్యం, తండ్రి అయిన దేవుని రాజ్యం ఈ లోకంలోనికి తీసుకొని రాబడుతుంది. ఎప్పుడు అంటే క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి ప్రత్యక్షత నీవు కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా. అందుకే
యేసయ్య అన్నాడు కదా, ఇదిగో మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. హల్లెలూయా. ఆ సువార్తను, ఆ దేవుని రాజ్యమును ప్రకటించడానికే క్రీస్తు ప్రభుల వారి లోకంలోనికి వచ్చాడు. ఆ దర్శనాన్ని మనకు అనుగ్రహించడానికి, దేవుని రాజ్య స్థాపన నిమిత్తమై ఆ క్రీస్తు ప్రభుల వారు, ఇదిగో పరలోకమందును భూలోకమందు నాకు సమస్తమైన అధికారం ఇవ్వబడి ఉన్నదనేటువంటి సత్యాన్ని, ఆ ప్రత్యక్షతను క్రీస్తు ప్రభుల వారు మనకు తెలియజేయడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. సర్వాధికారము పరలోకమందును భూలోకమందును భూమి క్రింద ఉన్న వాటిలో సమస్తములో ఈ యుగమందే కాదు, రాబోతున్నటువంటి యుగములన్నిటిలో కూడా క్రీస్తే సర్వాధికారి. హల్లెలూయా. క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే ఆ సిల్వధారి, క్రీస్తే మహోపకారి. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రభుల వారిని గుర్చినటువంటి దర్శనాన్ని మరి ఈరోజు నీవు కలిగి ఉన్నావా నా సహోదరుడా, నా సహోదరి? ఆ క్రీస్తు ప్రభుల వారిని గుర్చిన ప్రత్యక్షత కలిగి ఉన్నావా? ఆ క్రీస్తు ప్రభుల వారిని గుర్చినటువంటి ప్రత్యక్షత మనకు అనుగ్రహించడానికే దేవుడు అనాది కాలము నుంచి తన ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఈ అంత్య దినములందు దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఆ క్రీస్తు ప్రభుల వారిని గురించి మరి ఎక్కువగా మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. కానీ మనం ఆయనను గుర్తించలేకపోయాం. మన ఆ క్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నటువంటి దర్శనాన్ని దేవుడు ఈరోజు మనందరికీ అనుగ్రహించి ఈ నూతన సంవత్సరంలో క్రీస్తు ప్రభుల వారిని గుర్చినటువంటి ఆ దర్శనము పొందుకొని, ఆ ప్రత్యక్షత పొందుకొని ఆయన రాకడ పర్యంతం ఆయన సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా ప్రభు మీ చలనెక్కల నీడను భద్రపరిచి, అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును మా ప్రభువా, క్రీస్తు అనే బండ మీద మీ రాజ్యము, మీ సంఘము కట్టబడుతుందని అనేటువంటి గొప్ప దర్శనాన్ని మీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా అలనాడు శిష్యులకు బోధించి ప్రత్యక్షపరిచి, అయ్యా మరి నేడు మాతో మాట్లాడినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఆ క్రీస్తు ప్రభుల వారి దర్శనాన్ని మేము పొందుకొని ఈ నూతన సంవత్సరంలో మీ కొరకు బలమైన సాక్షులముగా, మహిమగల సాధనాలుగా లోకంలో జీవించే కృపాభాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, ప్రత్యేకంగా అయ్యా మరి వర్తమానాలు వినిచున్న మా ప్రియ కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకునండి, దర్శించండి ప్రభా. మీ యొక్క పరలోకపు దర్శనముల చేత నింపండి అయ్యా. క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి దర్శనము, క్రీస్తు ప్రభుల వారి శక్తిని గూర్చినటువంటి ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఎల్లవేళలా అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, మా యవన బిడ్డలను మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మీ యొక్క దర్శనముల చేత నా ప్రభా, మీ యొక్క పరిశుద్ధాత్మ వరముల చేత బిడ్డలను అభిషేకించమని వేడుకుంటున్నాం అయ్యా. మీకు స్తోత్రాలు అయ్యా. కృంగిన బిడ్డలను మీరు లేవనెత్తండి ప్రభా. కృంగిన హృదయాల దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి బిడ్డలను ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ సమాధానము, సహాయము, సహవాసం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అన్ని విషయాల్లో మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ
మా ప్రభును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.